నమస్తే, వెల్కమ్ టు ఐనోస్. ఢిల్లీ పాలిటిక్స్ లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. బీజేపీ నెక్స్ట్ నేషనల్ ప్రెసిడెంట్ ఎవరు? అండ్ సెప్టెంబర్ 17న 75 ఏళ్లు నిండుతున్న ప్రధాని మోదీ పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి? ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ రెండు క్వశ్చన్స్ కు ఆన్సర్ నాగ్పూర్ లోని ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ లో ఉందని అంటున్నారు. అసలు బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య ఏం జరుగుతోంది? ఒకరికి ప్రెసిడెంట్ పోస్ట్, మరొకరికి ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ పై గ్యారంటీ. ఈ పొలిటికల్ డెవలప్మెంట్స్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పదవి కాలం ఎప్పుడో ముగిసింది. సుమారు 2.5 ఏళ్లుగా ఈ అపాయింట్మెంట్ పెండింగ్ లో ఉంది. కానీ ఇప్పుడు ఆ వెయిటింగ్ కు ఎండ్ కార్డ్ పడబోతుంది. సెప్టెంబర్ లోనే బీజేపీకి కొత్త బాస్ రాబోతున్నారు. అయితే ఈసారి బీజేపీ చీఫ్ ఖచ్చితంగా స్ట్రాంగ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న లీడరే ఉంటారని టాక్. సెప్టెంబర్ 5 నుంచి రాజస్థాన్ లో జరిగే ఆర్ఎస్ఎస్ మీటింగ్ లో ఫైనల్ నేమ్ పై డిస్కషన్ జరగనుంది. ఆ తర్వాత బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆ పేరుకు ఓకే చెప్పడం జస్ట్ ఫార్మాలిటీనే అంటున్నారు. ఇక దేశమంతా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్న మరో టాపిక్ మోదీ ఫ్యూచర్. రీసెంట్ గా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన 75 ఏళ్ల రిటైర్మెంట్ కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. సెప్టెంబర్ 17న 75 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న మోదీని టార్గెట్ చేసేందుకే ఈ కామెంట్స్ అని అపోజిషన్ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. కానీ లేటెస్ట్ గా ఢిల్లీలో జరిగిన ఓ ఈవెంట్ లో భగవత్ ఆ కన్ఫ్యూజన్ ను ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తన కామెంట్స్ కు రాంగ్ గా అర్థం చేసుకున్నారని, సంఘ్ ఆర్డర్ చేస్తే 80 ఏళ్లు వచ్చినా పని చేస్తారని చెప్పి ఇండైరెక్ట్ గా మోదీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంటే 2029 తర్వాత కూడా మోదీయే ప్రధానిగా కంటిన్యూ అవ్వొచ్చని ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన హింట్ ఇది. ఇక దీంతో మోదీ ఏజ్ కు ప్రధాని పీఠానికి ఉన్న లింక్ ను ఆర్ఎస్ఎస్ కట్ చేసినట్లయింది. కొంతకాలంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య గ్యాప్ పెరిగిందన్న ప్రచారానికి కూడా భగవత్ చెక్ పెట్టారు. బీజేపీని తాము కంట్రోల్ చెయ్యమని చెప్పారు. అయితే ఆర్ఎస్ఎస్ కోరిన లీడర్ ను బీజేపీ ప్రెసిడెంట్ గా యాక్సెప్ట్ చేయడం ద్వారా మోదీ లీడర్షిప్ కు సంఘ్ నుంచి ఫుల్ సపోర్ట్ గ్యారంటీ అయినట్లే. దేశంలో మారుతున్న పొలిటికల్ సినారియో, అపోజిషన్ యూనిటీని దృష్టిలో పెట్టుకుని ఈ రెండు ఆర్గనైజేషన్స్ మధ్య ఈ స్ట్రాటజిక్ అండర్స్టాండింగ్ కుదిరిందని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు. మొత్తానికి జనాల సపోర్ట్ ఉన్నంత కాలం మోదీకి తిరుగులేదని సంఘ్ కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చినట్లు కనిపిస్తోంది.